రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జేసీ కలెక్టర్ సలహాలు సూచనల మేరకు అనంతపురం జిల్లా రాప్తాడు మండలం నందు ఎంఆర్ఓ విజయ్ కుమారి రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో కంప్యూటర్ రాకముందు రైతుల భూములందు కొన్ని తప్పులు జరిగినను ఇప్పుడు వాటిని సరిదిద్దే క్రమబద్ధం చేయడానికి జేసీ కలెక్టర్ సూచనల మేరకు రైతులందరూ ఈ సదస్సునందు పాల్గొని భూముల సమస్యలు ఆర్జీలు ఇవ్వవలసిందిగా కోరారు. దేవాదాయ శాఖ పండమేటి భూముల సమస్యలైన ఆంజనేయ స్వామి భూముల సమస్యలైన వీటి గురించి ఆర్జీ ఇవ్వవచ్చని వాటికి సంబంధించిన దేవాదాయ శాఖ అధికారులు హాజరవుతారని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ విజయ్ కుమారి, అగ్రికల్చర్ అధికారి చంద్రశేఖర్ రెడ్డి, రెవెన్యూ సిబ్బంది, గ్రామ సర్పంచ్, మండల కన్వీనర్లు పాల్గొన్నారు. ఏదైనా ఒక డాక్యుమెంట్ కూడా ఇవ్వాలంటే కూడా ఇవ్వాలి. అందరూ కూడా మాకు సహకరిస్తూ ఉంటారు. ప్రజాప్రతినిధులు కానివ్వండి, అందరూ కూడా మాకు సహకరిస్తూ ఉంటారు. మీరు కూడా కొంచెం అర్థం చేసుకోవాలి. గతంలో జరిగినటువంటి తప్పులే ఇవన్నీ కూడా ఇప్పుడు కూడా అవన్నీ ఇంకెళ్ళిపోతాయి. ఇప్పుడు మనకు కొత్త సిస్టమ్ అనేది వస్తూ ఉంది. ఇప్పుడు ఈ సిస్టమ్ మాడిఫై చేస్తూ ఉంటారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా సిస్టమ్ అంతా కూడా కొంచెం మాడిఫై చేస్తాము అంటున్నారు. కాబట్టి ఇంకా రాబోయే కాలంలో మనకు తప్పులు అనేది జరగకపోవచ్చు. కాబట్టి ప్రజలందరూ కూడా ఏదైనా ఇప్పుడు కూడా మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా అర్జీ ఇస్తే కూడా అది మనకు నా పరిధిలో ఉంటే నేను చేయగలుగుతాను, లేదా ఉన్నతాధికారుల పరిధిలో ఉంటే ఉన్నతాధికారుల పరిధిలోకి మనం వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి రిపోర్ట్స్ అన్ని రాసి పరిష్కరించగలమని తెలియజేస్తున్నాను. దయచేసి మీరందరూ కూడా అర్జీలు ఇస్తే అర్జీలు మీరు వైట్ పేపర్లో రాసుకుంటున్నారు. దయచేసి మనకు ఒక ఫార్మేట్ ఉంది. ఆ ఫార్మేట్లో మీరందరూ కూడా రాసిస్తే మన వాళ్ళే మన విఆర్ఎస్ఏ కూర్చొని రాస్తున్నారు. అక్కడ రాయించుకొని మీరు ఇస్తే మనం అవన్నీ కూడా ఆన్లైన్లో చేయబడతాయి. మనం ఈ ఏదైనా సమస్యలున్నా అర్జీలు ఇవ్వండి. అలాగే ఈ సమావేశానికి విచ్చేసినటువంటి గౌరవ మన మండల అగ్రికల్చర్ ఆఫీసర్ని కూడా చంద్రశేఖర్ రెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే మనకు ఇంకొక సమస్య కూడా ఉంది. ముఖ్యంగా ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్లు ఈ రెవెన్యూ సదస్సుల్లో కార్యక్రమానికి హాజరు కావాలన్నది. అయితే మనకు ఈ దేవాదాయ శాఖ భూములు కూడా మనకి ఎక్కువగా ఉన్నాయి. ఈ పండమేటు వెంకటరమణ స్వామికి సంబంధించి, ఆంజనేయ స్వామి మాన్యానికి సంబంధించి భూములు ఎక్కువ ఉన్నాయి మనకు. దానికి సంబంధించి కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా మీరు అర్జీ రూపంలో ఇవ్వచ్చు. దేవాదాయ శాఖ తరపున నుంచి కూడా అధికారులు హాజరై ఉన్నారు. దానికి సంబంధించి ఏదైనా ఉంటే కూడా మీరు అర్జీ రూపంలో ఇవ్వచ్చు.